నమస్తేపా. ఈరోజు సండే. తమ్ముడు, మా పెద్దమ్మ, ఇంకా 2 ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి అనుకోవద్దు. మమ్మీ చికెన్ ఫ్రై చేస్తుంది. ఇందా మారి చికెన్ వేணுమా చికెన్ ఇరుక్కు, మటన్ వేணுమా మటన్ ఇరుక్కు, అన్నీ ఇరుక్కు. అది చికెన్ కర్రీని మళ్ళా చికెన్ ఫ్రై. టేస్ట్ మాత్రం అటు ఉంటుంది. తిన్నామంటే ఒకసారి చేసుకొని ట్రై చేయి. అయిపోయి వచ్చింది. లైట్గా గార్నిష్ కొత్తిమీర. చికెన్ కర్రీ చేసుకున్నాక దాంట్లో ఉండే ముక్కలను తీసి చికెన్ ఫ్రై చేసుకొని ఒక్కసారి తింజుడు మామ. మైండ్ బ్లాక్ కాకపోతే అప్పుడు అడుగు నువ్వు. లాస్ట్లో కారం పొడి, మనం కారం బాగా తింటాంలే, ఇది కారం పొడి వేసి ఇంకొకసారి దాన్ని మళ్ళా అట్ట కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేయాల. ఎందుకంటే కొత్తిమీర మాడిపోకూడదు. చూసినా ముక్కలు ఎట్టున్నాయా? అన్నంలోకి తింటా ఉంటే ఉంటుంది మామా. పొద్దున్నే నువ్వు నిద్ర లేస్తే మళ్ళీ దాన్నే కలవరియాల. వచ్చింది చికెన్ ఫ్రై వచ్చింది మామూ. మాతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా డోరమాలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలవాటు చేసేసినాం మరి మనం. పిల్లక బాబు పిల్లక వేసినాడు బా. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఈ కర్రీనే మనం ఇటు చేసినాం. బల్లో ఉంటుంది, ఒకసారి తిని చూడు. రసం, మమ్మీ చికెన్ చూడు. అబ్బా చాలా పద్ధతిగా తింటున్నామమ్మో. మమ్మీ ప్లేట్, ఇది నా ప్లేట్. చిల్డ్ వాటర్, రసం కూడా. లాస్ట్ వన్ మామ. ఎందుకులే మామ అంత స్టోరీయా? నేను తినకముందే అనుకున్నా ఏం టీంలోనే ఎలిమినేషన్ అని. సర్లే మనకి ఎందుకు ఎలిమినేషన్ గురించి. కానీ లాస్ట్ ఫైనల్ టిప్. సండే ముక్క చుక్క అన్నీ ఉంటాయి కాబట్టి లాస్ట్లో ఫ్రూట్ కూడా ఉండాలి. మేము స్పూన్తో కట్ చేసుకుని అటు తినము, చాకులతో. జస్ట్ స్పూన్తో ఇట్టా